2025 బాలీవుడ్ బెస్ట్ ఫిలిమ్స్‌లో అసలు ఈ ఇయర్ అయితే అసలు 25 చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి 'ధురంధర్'. 'ధురంధర్' సినిమా నిజంగా చెప్తున్నా అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇన్‌ఫాక్ట్ 'రణ్వీర్ సింగ్' ఎవరైతే ఉన్నారో అలాంటి కథ ఎంచుకుంటారని మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అండ్ టోటల్ యూనిక్ ఫిల్మ్. టోటల్ యూనిక్ ఫిల్మ్ సీరియస్‌గా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫిల్మ్స్ ఇన్ 2025. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి 'చావా'. 'చావా' కూడా అసలు ఇక అంటే పీరియాడిక్ ఫిల్మ్. శివాజీ మహారాజ్ కింద ఉన్న ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అచీవ్ చేసిన థింగ్ ఏదైతే ఉందో అండ్ దీంట్లో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక ఐకానిక్, ఐకానిక్, ఐకానిక్. 'చావా' ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇన్ 2025 బాలీవుడ్. ఓకే. థర్డ్ వచ్చేసి 'సూపర్ బాయ్స్ ఆఫ్ మేలవ్ గౌన్'. ఈ ఫిలిం వచ్చేసి మెయిన్‌గా ఒక విలేజ్‌లో ఉండే పర్సన్స్ వాళ్ళు ఫిలిం తీయాలనుకుంటారు. ఆ ఫిలిం వాళ్ళు ఎట్లా తీస్తారు? వాళ్ళు ఎట్లా తీసి రిలీజ్ చేసిర్రు? వాళ్ళ విలేజ్‌లో ఎట్లా వాళ్ళు పాపులర్ అయ్యిర్రు? ఏందని చెప్పేసి సినిమా అనమాట ఇది ఫస్ట్. ఈ 'సూపర్ మెలగం' మూవీ ఏందంటే మెయిన్‌గా ఒక డైరెక్టర్, యాక్టర్స్ అవుదాం అనుకున్నోళ్ళు ఎట్లా వాళ్ళు విలేజ్ లెవెల్‌లో ఎట్లా సక్సెస్ అయ్యారని చెప్పేసి స్టోరీ అనమాట. అండ్ 'క్రేజీ ఎక్స్ వై' ఈ సినిమా వచ్చేసి వాళ్ళ ఫాదర్ డాటర్ స్టోరీ. ఈ 'క్రేజీ ఎక్స్ వై' అయితే అసలు సాంగ్స్ అయితే అసలు వేరే లెవెల్. అండ్ ఇందులో యాక్టరు అసలు వాడొక్కడే కనిపిస్తాడు మీకు మెయిన్‌గా. అండ్ కానీ గ్రిప్పింగ్ వేరే లెవెల్‌లో ఉంటది గ్రిప్పింగ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'ద డిప్లొమాట్'. ఈ 'డిప్లొమాట్' కూడా అంటే ఇంతవరకు మనం చాలా స్టోరీస్ వింటాం. కానీ 'డిప్లొమాట్' వచ్చేసరికి ఒక కంట్రీస్ మధ్య అంటే ఒక అమ్మాయిని వాళ్ళు ఎట్లా వేరే పాకిస్తాన్‌గా తీసుకెళ్ళి ఎట్లా మారుస్తున్నారు ఏందని, ఆ అమ్మాయిని ఎట్లా బ్యాక్ తీసుకొస్తాడు ఏందనేది ఈ 'డిప్లొమాట్' స్టోరీ. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ సినిమా. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వచ్చేసి 'కేసరి చాప్టర్ 2'. ఇది కూడా ఏమంటారు భారత్ హిస్టరీకి సంబంధించిన స్టోరీ. అండ్ నిజంగా ఇది కోడ్ డ్రామా. ఆఫ్ కోర్స్ కోడ్ డ్రామాస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బట్ ఈ 'కేసరి చాప్టర్ 2' అనేది ఒక మెయిన్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. అండ్ ఇదైతే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అక్షయ్ కుమార్ అసలు క్రేజీ. అండ్ 'సితారే జమీన్ పర్' అమీర్ ఖాన్ ఫిలిం 'సితారే జమీన్ పర్'. ఈ సినిమా నిజంగా నేను చాలా రోజులు అవాయిడ్ చేసిన. ఎందుకనంటే రీమేక్ కదా ఏముంటుందిలే అని అనుకున్నా. బట్ ఈ ఫిలిం ఎండింగ్ వచ్చేసరికి మాత్రం ఈ ఫిలింలో చాలా బ్యూటిఫుల్ ఒక మీనింగ్ఫుల్ ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. బట్ ఇలాంటి 'సితారే జమీన్ పర్' సినిమాలు మాత్రం ఇట్ విల్ టీచ్ యూ లైఫ్. అంటే మన లైఫ్లో ఎట్లా ఉండాలి ఏందనేది కొన్ని తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 'సయారా'. 'సయారా' ఫిలిం నాకు 2025లో ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. అంటే మనం చాలా లవ్ స్టోరీస్ చూస్తాం, చాలా లవ్ స్టోరీ వింటాం, అలాంటివి చేస్తాం. కానీ 'సయారా' ఈజ్ సంథింగ్ యూ నెవర్ ఇమాజిన్. ఓకే. ఈ ఫిలిం అనేది అసలు మన ఊహకు కూడా అందదు. ఆ లెవెల్‌లో తీసుకెళ్ళి పెట్టిన సినిమా. అండ్ మ్యూజికల్‌గా ఎట్ ది స్టోరీ లెవెల్ అండ్ ఎనీ విచ్ వే అసలు ఏ రకంగా చూసినా కూడా 'సయారా' మాత్రం నిజంగా నా నా బ్యూటిఫుల్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ 'ధడక్ 2' కూడా లవ్ స్టోరీయే. బట్ ఇదేంటంటే ఏమంటారు ఇన్సల్ట్ హీరోని ఎవరైతే అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ ఉంటుందో ఇది కాస్ట్ బేస్డ్ సినిమా అనమాట. బట్ ఇది కూడా అసలు క్రేజీ. అండ్ 'నిషాంచి' 1 అండ్ 2 'నిషాంచి పార్ట్ 1, పార్ట్ 2' నిజంగా అసలు అనురాగ్ కశ్యప్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అసలు 'నిషాంచి' సినిమా. బట్ చాలా పాపులర్ అవ్వలేదు ఈ సినిమా. బట్ 100% మీరు చూసిన తర్వాత చెప్తారు ఇది క్రేజీ సినిమా, ఎట్లా మిస్ అయిపోయినా మేము అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. వన్స్ మీరు 'నిషాంచి' చూసిన తర్వాత మీరు చెప్పండి. బాగా లేకపోతే నాకు చెప్పండి 100%. ఓకే. బాగుందంటే మీరు ఎట్లాగూ చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'హోమ్ బౌండ్' కూడా అంటే ఇప్పుడు ఇది కరోనా టైంలో బేస్ చేసేసి తీసిన సినిమా ఇది. ఓకే. అండ్ ఈ సినిమా వచ్చేసి 'హోమ్ బౌండ్' అండ్ ఇది చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆస్కార్ లెవెల్ కూడా వెళ్ళిపోయి చేసింది కాబట్టి ఇంకా మార్టిన్ స్కోర్సెసీ వీళ్ళందరూ సపోర్ట్ చేసి చాలా హ్యూజ్
థింగ్స్ జరుగుతున్నాయి ఇంటర్నెట్లో. బట్ ఇది మాత్రం చాలా క్వైట్ బ్యూటిఫుల్ ఫిలిం. నిజంగా నాకు క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమంటారు, వాళ్ళు కరోనా టైంలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే అతను ఎట్లా క్యారీ చేసుకుంటూ వచ్చిండు, ఫైనల్గా చనిపోతాడు. బట్ వాళ్ళ టూ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ఎట్లా అచీవ్ అయ్యారు ఏందనేది ఈ స్టోరీ చాలా అండర్ కరెంట్ ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తేరే ఇష్కమే. ఈ సినిమా నేను ధనుష్ కోసం చూసిన ఫస్ట్, తర్వాత కృతి సెనన్తో లవ్లో పడిపోయినా. అంత లెవెల్ స్టోరీ. బట్ మనకు ఈ ఫిలిం మాత్రం 2025లో 100% ఒక అబ్బాయి అనేటోడు మాత్రం 100% చూడాలనేది నా కోరిక. ఎందుకనంటే మనం చాలాసార్లు ఒక అమ్మాయి లవ్ చేస్తుంది అనే భ్రమలో బతుకుతాం, చాలాసార్లు బతుకుతాం. అండ్ ఇప్పుడు అంటే లవ్ని కరెక్ట్ అండర్స్టాండింగ్లా తెలుసుకునేలా చేసిన సినిమా ఏదైనా ఉందనంటే తేరే ఇష్కమే. నిజంగా అసలు ధనుష్ గారు ఇలాంటి సినిమా చేశారంటే అసలు వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఈ సినిమా కూడా అసలు మిస్ అవ్వకండి. దిస్ ఇస్ ఆల్. అండ్ బాలీవుడ్లో కూడా మంచి గట్టి హిట్సే పడ్డాయి ఈ ఇయర్ అయితే 2025 ఆఫ్ కోర్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.